దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము బెయేర్షెబాలో యాకోబు యొక్క ఆశీర్వాదము. ఆదికాండం 20 అధ్యాయము 27 వచనము. జ్యేష్ఠత్వపు హక్కు అనే ఆశీర్వాదము పొందిన యాకోబు జయము పొందిన తర్వాత తండ్రి అయిన ఇస్సాకు ద్వారా లభించే దేవుని ప్రమాణం కొరకు ప్రయాసపడమని ప్రోత్సాహపరుస్తుంది యాకోబు తల్లి. తాతగారైన అబ్రహాం గారు దేవుడిచ్చిన ఆశీర్వాదములను ఆదికాండం 12 అధ్యాయం 2 వచనం ప్రకారం తన తండ్రి ద్వారా పొందకుండా నష్టపోకూడదు. అది తరతరాల ఆశీర్వాదం కాబట్టి యాకోబు తర్వాత మరి ఇస్సాకు తర్వాత నీకే ఈ యొక్క ఆశీర్వాదం అని ప్రోత్సాహపరిచి వివరించి చెప్పగలిగింది. కొంచెం కష్టమైన శ్రమ అనుకోకుండా అడుగు ముందు వేయాలని చెప్పింది. నీ తండ్రి మృతి పొందకముందు యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నేను నీకు ఆజ్ఞాపించినట్లుగా అన్నీ కూడా చేయమని సిద్ధపరిచింది, ప్రోత్సాహపరిచింది. ఏమి మాట్లాడాలో కూడా నేర్పించింది. ఆదికాండము 27 అధ్యాయము 6-17 వచనంలో బిడ్డల ఆత్మీయ ఆశీర్వాదముల కొరకు ప్రయాసపడే తల్లులకు ఎంతో గొప్ప మాదిరి యాకోబు తల్లి. తనకిష్టమైన భోజ్యములను రొట్టెను తిని ద్రాక్షారసం త్రాగి కుమారుని ముద్దు పెట్టుకొని దేవుని ప్రమాణముల నోటు పత్రము పరలోకపు స్టాంపుతో కుమారునికి హస్తగతం చేశాడు యాకోబు తండ్రి. ఆదికాండం 27 అధ్యాయము 27 వచనం ప్రకారం బెయేర్షెబాలో 7 ఆశీర్వాదములు ఏమనగా ఆకాశపు మంచు, భూసారము, 2వది, 3వదిగా విస్తారమైన ధాన్య ద్రాక్షారసములు, 4వదిగా సాగిలపడు దాసజనములు, 5వది సాగిలపడు తల్లి పుత్రులకు బంధు జనములకు ఏలిక, 6వదిగా శపింపబడువారు శపింపబడుట, 7వదిగా దీవించిన వారు దీవించబడుట. కొందరు బైబిల్ పండితులు చెప్పిన ప్రకారము బెయేర్షెబాలో 10 ఆశీర్వాదములు ఉన్నాయని, ఎఫెసీ పత్రికలోని యేసుక్రీస్తు నందు మనకు కూడా ఈ 10 ఆశీర్వాదములు యాకోబు ఏ విధముగా ఆనాడు ఇస్సాకు ద్వారా పొందుకున్నాడో మనం ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్నామని ఇక్కడ ఎఫెసీ పత్రికలో మనము గమనించగలమండి. మొదటిదిగా ప్రేమ చేత మనలను యేసుక్రీస్తు ఏర్పరచుకున్నాను. 2వదిగా ముందుగా తన కోసరము నిర్ణయించుకున్నాను. 3వదిగా కుమారులను స్వీకరించాను. 4వదిగా రక్తము వలన క్రీస్తు రక్తము వలన విమోచన కలిగించాను. 5వదిగా తన చిత్తమును గూర్చిన మర్మమును తెలియచేశాను. 6వదిగా ఆయన ఎందు స్వాస్యముగా ఏర్పరచుకున్నాను. వాగ్దానములు చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిమి. ఎఫెసీ పత్రిక 1 అధ్యాయము 3-13 వచనములు. ఇవే యాకోబు బావిలో ఊరిన జీవ జలముల నుండి బయలుబెడలిన ఆశీర్వాదములు. ఇటువంటి ఆశీర్వాదములు మనము కూడా పొందుకునేలాగున ఆనాడు యాకోబునకు ఇస్సాకు ఏ విధంగా ఇచ్చాడో ఆ ఇస్సాకు కూడా ఇది తరతరాల ఆశీర్వాదమని అబ్రహాం గారికి ఆదికాండంలో 12 అధ్యాయం 2 వచనంలో దేవుడు చెప్పినట్లుగా అది పొందుకోవడానికి వీరందరూ కూడా ఎంతో పోరాటం చేశారు, ప్రార్థన చేశారు, సంపాదించుకున్నారు. మనకి కూడా యేసుక్రీస్తు ద్వారా ఎఫెసీ పత్రిక 1 అధ్యాయము 3-13 వచనములలో దేవుడు మనకి కూడా 10 ఆశీర్వాదములు మనకి ఇచ్చి ఉన్నారు. కాబట్టి 10 ఆశీర్వాదములతోటి దేవుని సాక్షిగా దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారముగా దేవుని గురించి బిడ్డలను రాబో తరానికి కావలసిన బిడ్డలను సిద్ధపరచువారముగా మనమందరం కూడా సిద్ధపడి బిడ్డలను సిద్ధపరచడానికి దేవుడు కృప చూపును కాక. ఆమేన్.